హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి సింపుల్గా ఇంట్లోనే మనము బేకరీ స్టైల్లో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్. నేనైతే కొంచెం తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను. మనకు కావాల్సినంత తీసుకోవచ్చండి. ఇందుకోసం మనకి నార్మల్ బ్రెడ్, ఎగ్ ఉంటే సరిపోతుంది. ముందుగా మనం బ్రెడ్ తీసుకుని ఇలా బ్రెడ్ని పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ వేసేసుకుని 2 ఎగ్స్ అలాగే కొంచెం పాలు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. మరి ఎక్కువ పలుచగా లేకుండా నార్మల్గానే వేసేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అన్నమాట. చూడండి, ఈ విధంగానే ఇలా సింపుల్గా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం దీనికోసం కావాలంటే మనకి చాక్లెట్ ఫ్లేవర్ అని కావాలి, చాలామందికి చాక్లెట్ అంటే ఇష్టం ఉంటుంది అనుకున్న వాళ్ళకి చాక్లెట్తో చేసుకోవచ్చు. నేను జస్ట్ క్యారమిల్ యూస్ చేస్తున్నాను. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇందుకోసం ఒక కప్ చక్కెర తీసుకుని ఒక 1/4 వాటర్ వేసేసుకున్నామంటే మనకి ఈ విధంగా లిక్విడ్ లాగా వచ్చేస్తుందండి. తర్వాత తీగ పాకం లాగా లేకుండా నార్మల్గా పాకంలాగా చేసేసుకోవచ్చు. కావాలంటే ఫుడ్ కలర్ని కూడా వేసేసుకోవచ్చు అండి. ఇలా సింపుల్గా పాగ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఒకవేళ నేను ఇది చేయలేను అనుకున్న వాళ్ళకి జస్ట్ మనకి కోకో పౌడర్ కానీ లేదంటే చాక్లెట్స్ కూడా ఉంటాయి, మెల్ట్ చేసుకుని కేక్ మీద డెకరేషన్కి అయినా చేసుకోవచ్చు అండి. నేను జస్ట్ సింపుల్గా అయిపోతుందని ఇలా చేస్తున్నాను. క్యారమిల్ అయితే ఫాస్ట్గా అయిపోయింది మాకైతే. తర్వాత ఇది కొంచెం చల్లారే లోపల మనకి నెయ్యి తీసుకుని మనకి బౌల్కి అంచులకి రాసేసుకుందామండి. కేక్ అనేది ఎక్కడ అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే క్యారమిల్ని తీసుకున్నామో ఆ క్యారమిల్ మొత్తం ఈ బౌల్లోకి వేసేస్తున్నాను. ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు. తర్వాత మనం ఆల్రెడీ లిక్విడ్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కేక్ కోసం, ఆ బ్రెడ్ది లిక్విడ్ కూడాను ఇందులోనే వేసేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసుకుని ఒక స్టీమింగ్లో అనమాట ఒక 40 మినిట్స్ ఉడికించేసుకున్నామంటే మనకి కేక్ అనేది నీట్గా రెడీ అయిపోతుందండి. చాలా ఫ్లఫీగా ఉంటుంది. ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీకు దీని మీద గార్నిష్ కోసం కావాలంటే బాదం, పిస్తా, కాజు ఇలాంటివైనా వేసుకోవచ్చు. లేదంటే డిఫరెంట్గా కావాలనుకుంటే మనకి మార్కెట్లో కొన్ని దొరుకుతాయి కదండి, అవైనా తెచ్చుకొని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట బర్త్డే కేక్ లాగా. ఇలా సింపుల్గా నార్మల్గా తినేసేయాలి. ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇలా అయినా సరిపోతుందండి. మేము ముందు ఒకసారి కూడా ట్రై చేస్తున్నాము, కాకపోతే కొంచెం హెవీగా చేస్తున్నాం అన్నమాట. క్రీమ్ అవన్నీ తెచ్చేసి జస్ట్ దాన్ని వీడియో అయితే తీయలేదు, కానీ జస్ట్ ఎందుకో మెమరీ కోసం ఫోటో తీసుకున్నాం అనమాట. అది కూడా మీతో షేర్ చేస్తాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.